మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. వీడియోలో నా ఫేస్ ఎటో చూస్తున్నట్లుగా మీకు కనబడుతుంది, ఎందుకంటే నేను వేరే ఫోన్తో రికార్డ్ చేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ దినమందు నేను వాక్యం చెప్పాలని ఏమాత్రం అనుకోలేదు. ఉదయం ధర్మాకి నేను మెసేజ్ పెట్టాను, ఇంట్లో పవర్ పోయింది, వాక్యం చెప్పడానికి కానీ సర్వీస్లో జాయిన్ అవ్వటానికి కానీ కుదరదు. ఈరోజు మీరు నడిపించుకోండి అని అంటే ధర్మ నేను కూడా బయటకు వెళ్తున్నాను, నా వల్ల కూడా కాదన్నారు. మరి హానూక్ గారు కూడా పాస్టర్స్ మీటింగ్ ఉంది, రావటం కుదరదన్నారు. ఇంకా మీటింగ్ క్యాన్సిల్ చేద్దామంటే మరలా పాస్టర్ ధర్మ గారు లేదు, కంటిన్యూ చేద్దాము, ఇద్దరైనా ముగ్గురైనా మనం ప్రార్థన ఆపొద్దు, ప్రార్థన అనేది జరగాలి, నిత్యము యెహోవాకు అది జరగాలని తమ్ముడు చెప్పాడు. సరే, ఈలోగా మేము జాయిన్ అయ్యాను, కానీ కరెంటు అప్పటికే లేదు. ప్రభు యొక్క మహాకృప, మరి కరెంటు ఇప్పుడే వచ్చింది, పవర్ మాకు. అందుకే ఇంకా మళ్ళీ వేరే బట్టలు వేసుకోకుండా టీషర్ట్తోనే మీకు వాక్యం చెప్పటానికి సిద్ధపడ్డాను. చెప్పటానికి దేవుని వాక్యము అనేకమైన సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించుకోవాలి. ఏం మాట్లాడాలి ప్రభువా, ఏ వాక్యమును నేను ప్రకటించాలని చిన్న మాట నేను మనసులో అనుకునేటప్పుడు దేవుడు నాకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఇదివరకు చాలా సందర్భాల్లో వాక్య పరిచయం చేసిన సందర్భమేది. అది ఒకసారి మనము జ్ఞాపకమును చేసుకొని వాక్యపు వివరణలోనికి వెళ్దాము. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. నా ఫ్యాన్ ఆపి రోడ్లు వచ్చి 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుదాము. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటివారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోమును ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, నీతిమంతుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రార్థన, మా విజ్ఞాపనలు ఆలకిస్తున్న దేవుడవు, ఎల్లప్పుడూ మా పక్షముగా ఉండు దేవుడవు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభువా. చదవబడిన వాక్య భాగములో నుండి మమ్మలను మీరు జ్ఞాపకమును చేసుకొని మీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ వాక్యముతో మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మందసమును గూర్చి మనం తెలుసుకోవాలే కానీ చాలా అనంతమైన సబ్జెక్ట్ మందసమును గూర్చి రాయబడి ఉంది. ఎందుకో మందసమును గురించి అంత అనంతమైన సబ్జెక్ట్ బైబిల్లో ఉంది అని అంటే, మందసము = దేవుడు. మందసము దేవుడు, అది మనకి పాత నిబంధన నేర్పిస్తుంది. ఆ మందసమునకు యెహోవా నామమున్నదని కూడా మనకు బైబిల్ చెప్తుంది. అలాంటి మందసమును గురించి మనం ఎంత ధ్యానిస్తూ ఉన్నా కూడా అందులో నుంచి అనేకమైన సంగతులు బయటకు వస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో మందసము ఉంచినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే, అతన్ని దేవుడు ఆశీర్వదించాడంట.
ఎంతగా ఆశీర్వదించాడంటే కేవలము 3 నెలల కాలములోనే ఒబేదెదోమును దేవుడు ఆశీర్వదించాడు. అదే మందసము దానికి ముందు ఎవరికి ఆశీర్వాదకరంగా మనకు కొద్దిగా కనబడట్లేదు. ఒకసారి అసలు మందసము ఒబేదెదోము ఇంటికి ఎలా వచ్చింది, ఏ పరిస్థితుల్లో వచ్చింది అన్నది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథములో నేను సిద్ధపడలేదు కాబట్టి నెమ్మదిగా గుర్తు తెచ్చుకుంటూ ఒక్కొక్క పాయింట్ చెప్తాను, మీరు వింటూ ఉండండి. 4వ అధ్యాయములో ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధము జరుగుతుంది. ఎక్కడంటే ఎబెనెజరులో జరుగుతుంది. 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిస్తీన్లు ఆఫెకులో దిగిరి. వీళ్ళిద్దరికి మధ్య యుద్ధము జరుగుతూ ఉండగా ఫిలిస్తీన్లు గొప్ప విజయమును సాధించారు. ఇశ్రాయేలీలు ఓడిపోయారు. శత్రువుల ఎదుట నిలవబడలేక పారిపోయిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలీల పెద్దలు ఒక సలహా తీసుకున్నారు. ఏంటంటే 3వ వచనం, కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించుననుకుని రక్షించుతారు, మన దేవుడు మనల్ని రక్షిస్తాడని చెప్పి మందసమును యుద్ధ భూమి దగ్గరికి తీసుకొచ్చేశాడు. యుద్ధ భూమి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అరిచినటువంటి అరుపులు, వాళ్ళు అరిచినటువంటి కేకలకి ఇశ్రాయేలీలకు యుద్ధానికి వచ్చినటువంటి ఫిలిస్తీన్లు మొదట భయపడ్డారు. కాస్త ఆలోచించారు, ఇంత గొప్ప శబ్దం వస్తుంది ఇశ్రాయేల్లో నుంచి, ఏమిటంటే మందసం వచ్చిందని సంగతి తెలియగానే ఫిలిస్తీన్లు ఇంకా భయపడిపోయారు. ఎందుకంటే వారి దేవుడు మహాసూరుడు, ఐగుప్తు నుండి వారిని విడిపించాడు. ఐగుప్తు నుండి వారిని విడిపించినటువంటి విధానము ఆ దినములలో ఆ చుట్టుపక్కల దేశములందరికీ ఇశ్రాయేలు ప్రజలంటే భయము నొందేవారు అన్నమాట. యెహోవా భయము చుట్టుపక్కల దేశాలందరికీ ఉంది. ఆ భయము దాదాపుకు కొన్ని వందల సంవత్సరాలు వారిని వెంబడించింది. ఫిలిస్తీన్లు కూడా భయపడ్డారు. అయినా వారి యుద్ధంలోనికి వచ్చిన తర్వాత వెనకడుగు వేయకూడదు కదా అని తెగించి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లు మందసము తెచ్చినా కూడా ఓడిపోయి పారిపోయారు. ఫిలిస్తీన్లు ఏం చేశారంటే మందసమును పట్టుకొని తీసుకొని వాళ్ళ దేవత గుడిలో పెట్టేశారంట. అష్టోదునకు తీసుకొని పోయి అక్కడ వారి దేవత గుడిలో దానిని దాగోను అను ఒక గుడిలో దానిని దాచిపెట్టేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఒక పాయింట్ నేను మీకు తెలియజేస్తాను. మందసమును ఎవరైనా ముట్టుకుంటేనే చచ్చిపోతున్నారు. మందసము జోలికి వస్తే ఎవరైనా బ్రతుకుతారా? బ్రతుకుడు. అట్లాంటిది ఒక అన్య దేశస్తులు మందసాన్ని పట్టుకెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఎందుకు ఊరుకున్నాడు? అసలు మందసం పట్టుకొని పోవలసినంత పరిస్థితి అక్కడ ఎందుకు కలిగింది? మరి దేవుడు ఏం చేస్తున్నాడు మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోతే అని మనకు ఆలోచన రావచ్చు. అసలు దేవుడు మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకొని వెళ్ళిపోవటానికి ఒక కారణం ఉన్నది. దేవుడు ఎందుకు ఫిలిస్తీన్ల మీద వెంటనే అటాక్ చేయలేదు? మందసం పట్టుకున్న వెంటనే ఎందుకు వారు చచ్చిపోలేదు? ఉజ్జా మాత్రం పట్టుకుంటే వెంటనే చనిపోయాడు. కారణం ఏమిటి అనంటే అసలు ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. ఏలి బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను. ఇక్కడ చూడండి, ఏలి బాగా వృద్ధుడైపోయాడు. ప్రత్యక్షపు గుడారము దగ్గర సేవ చేయలేనంత వృద్ధుడైపోయాడు. అప్పటికే కంటి చూపు కూడా తగ్గిపోయింది. ఏలీకు బదులు ఏలీ కుమారులు హోప్ని ఫీనెహాసు అను ఇద్దరు ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క
ద్వారము దగ్గర సేవ చేయుటకు నియమింపబడ్డారు. వారు సేవ చేస్తున్నారే కానీ ఎటువంటి పని చేస్తున్నారంట? వచ్చిన స్త్రీలతో శయనించుటయు, అంటే వారితో సంబంధాలు, ఎఫ్ఐఆర్లు పెట్టుకోవటం చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదండి. ఈనాడు కొంతమంది సేవకులు మందిరానికి వస్తున్న స్త్రీలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు కాదు. క్రీస్తుకు పూర్వము సమయలు జీవించుచున్న దినములలో జరిగాయని మనకు బైబిల్ చెబుతుంది. దేవుడికి చాలా కోపం వచ్చింది. ప్రత్యక్షపు గుడారము దగ్గర సేవ చేస్తూ వీళ్ళు అక్కడికి బలులర్పిస్తున్న స్త్రీలతో వీళ్ళు శయనించటం ఏంటి? ఆ విషయంలో తండ్రి అయిన ఏలీ వారిని గద్దించినప్పటికీ కూడా వారు వినలేదు. వారు అదే రీతిగా కొనసాగుతూ ఉన్నారు. ఆ విషయంలో ఇశ్రాయేలు కూడా సీరియస్గా తీసుకొని వారిని బయటికి తోలివేయమని కూడా చెప్పట్లేదు. అలాంటి పరిస్థితి అక్కడ కలిగిందన్నమాట. అందుకు దేవుడికి చాలా కోపం వచ్చింది. దేవుడు వారి మధ్య నివసించటానికి ఇష్టపడలేదు. అంటే మందసము వారి దగ్గర ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు ఆ సమయంలో. ఈ కారణం చేతనే ఇశ్రాయేలీయులకి ఫిలిస్తీయులకు యుద్ధము అనేది రేపబడింది అన్నమాట. రేపబడటం, వాళ్ళు ఓడిపోవటం, ఇశ్రాయేలీయుల పెద్దలు మనం ఓడిపోవటానికి కారణం ఏమిటి? మందసమును తీసుకుని వెళ్తే మనం గెలుస్తామని వారి సలహా ఇవ్వటము. ఆ సలహా మేరకు మందసమును తీసుకొని వచ్చినప్పుడు మందసంతో పాటు ఎవరు రావాలి? యాజకులు రావాలి. యాజకులు అంటే అక్కడ సేవ చేస్తున్న వారు ఎవరున్నారు? ఏలీ కుమారులు ఉన్నారు. ఏలీ కుమారులు ఎవరు? హోప్ని, ఫీనెహాస్ అని వారు ఉన్నారు. దేవుడు మందసము దగ్గర వారు పరిచర్య చేస్తూ వచ్చిన స్త్రీలతో వారు వ్యభిచరించుట వలన దేవునికి ఎంత కోపం వచ్చిందంటే ఈ హోప్ని, ఫీనెస్ అనే వారిని ప్రాణాలతో ఉంచకుండా లేపేయాలనుకున్నాడన్నమాట దేవుడు. అందుకనే మందసము యుద్ధ భూమి దగ్గరికి తీసుకురావలసిన పరిస్థితిని దేవుడే కలుగు చేసి ఆ మందసంతో పాటు హోప్ని, ఫీనెహాసులు అనగా ఏలీ కుమారులు ఇద్దరు అక్కడికి వస్తారని సంగతి కూడా దేవుడికి తెలిసి, అంటే యాజకులే కదా మందసమును మోయవలసినటువంటి వారు. అక్కడికి వచ్చాక ఘోర అపజయము కలిగింది. ఘోర అపజయము కలిగింది. ఆ యుద్ధములో ఫీనెహాసు, హోప్ని అనగా ఏలీ కుమారులు ఇద్దరు చనిపోయారన్న సంగతి తెలిసి ఆ వార్త వినగానే ఏలీ కూడా వెనక్కి తిరగబడి మెడ విరిగి చనిపోయినట్లుగా 4వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. అప్పటికే ఏలీ కుమారుల్లో ఒకడైన ఫీనెహాసుకి పెళ్ళయి ఉంది. అతని భార్య తన భర్త చనిపోయాడని సంగతి తెలిసింది, మామ చనిపోయాడని సంగతి తెలిసింది, ఇశ్రాయేలీలు ఓడిపోయారన్న సంగతి తెలిసింది. ఇంకా చెప్పాలి అనంటే మందసము పట్టబడిందన్న సంగతి తెలిసినప్పుడు ఆమె గుండె పగిలిపోయింది. అప్పటికే కుమారుడు పుట్టాడంట. కనుపురుద్దులై ఉన్న ఆమెకు ఒక కుమారుడు పుట్టాడన్న సంగతి అక్కడున్న స్త్రీలు చెబుతున్నారు. నువ్వు కుమారుని కన్నా ధైర్యం తెచ్చుకో, భర్త చనిపోయినా పర్వాలేదు, ఇశ్రాయేలు ఓడిపోయినా పర్లేదు, మామ చనిపోయినా పర్లేదు, ధైర్యం తెచ్చుకోనంటే కొడుకు మీద కన్నా కూడా మందసం పట్టుకెళ్ళిపోయిందన్న సంగతి వినగానే ఆమె గుండె పగిలిపోయింది, చచ్చిపోయింది. అంటే ఆమె మందసముతో ఎంత పెనవేసుకుందో చూడండి. అంటే ఒకే కుటుంబంలో మందసం పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు? మందసం ఉన్నా కూడా హోప్ని, ఫీనెహాసులు వ్యభిచారం చేయడానికి ఇష్టపడ్డారు. కానీ ఆ ఫీనెహాసు భార్య మందసము పట్టబడింది అనగానే ప్రభావము ఇశ్రాయేలులో నుంచి వెళ్ళిపోయిందని గుండె పగిలి చచ్చిపోయింది ఆమె. అంటే మందసముతో పెనవేసుకునుట ఆమె జీవితంలో ఉంది. అంటే దేవునితో పెనవేసుకొని ఉన్నదన్నమాట. దేవునితో పెనవేసుకొని ఉన్నది. యేసన్న గారు ఒక మంచి పాట రాశారు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రార్హుడా. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు. ఇక్కడ ఫీనెహాసు ఎటువంటి భక్తి జీవితం ఉంది?
ఫీనిహాసు భార్యకి ఎటువంటి భక్తి జీవితం ఉందంటే మందసముతో పెనవేసుకుని ఉంది ఆమె జీవితం. మందసము పట్టబడింది అనగానే ఆమె చనిపోయింది. మందసం ఉన్న చోట సేవ చేస్తూ కూడా తన భర్త వ్యభిచారంలో ఉన్నాడు, తన సహోదరుడైన ఓపిని వ్యభిచారంలో ఉన్నాడు. వారిని గద్దించలేని స్థితిలో, వారిని భయపెట్టలేని స్థితిలో అంతకు ముందు సేవ చేసిన ఏలీ ఉన్నాడు. కొన్ని కుటుంబాల్లో ఇలాగే ఉంటారు. దేవుని భయం లేని భర్త ఉంటాడు, దేవుని భయం కలిగిన భార్య ఉంటుంది. లేదా దేవుని భయం కలిగిన భార్య ఉంటారు, దేవుని భయం లేని పిల్లలు ఉంటారు. అలాంటి పరిస్థితే ఇక్కడ కూడా. వారు చేస్తున్న వ్యభిచారాన్ని బట్టి దేవుడు వారి మధ్య నివసించడానికి ఇష్టపడలేదు. వారు చేసి వ్యభిచారం చేసి దేవుని నామమును అవమానపరిచారు కాబట్టి దేవుడు వారు చచ్చిపోయేలాగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఆ విధముగా మందసము ఫిలిస్తీన్లకు పట్టబడింది. అది రీజన్. ఇక్కడ ఒక పాఠం మనం ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనము పాపములో పడిపోయినప్పుడు, పాపములో ఏ సేవకుడైనా పడిపోతే, ఏ విశ్వాసైనా పడిపోతే, అట్లాంటి సంఘాల్లో మనము ఇంకా నివసిస్తూ ఆ సంఘాలే గొప్పవనుకుంటూ మనం బ్రతుకుతే దేవుని ప్రభావం అక్కడ ఉండదు. దేవుని ప్రభావం వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. దేవుడు అక్కడ ఉండటానికి ఇష్టపడడు. ఈనాడు చాలా మంది సేవకుల గురించి నేను వింటున్నది ఏంటంటే, వాళ్ళు మందిరానికి వస్తున్న స్త్రీలతోనే అఫైర్స్ పెట్టుకోవటం, వాళ్ళు మందిరానికి వస్తున్న సిస్టర్స్కే సిస్టర్ అని పిలవరు కొంతమంది. మరి పిలిస్తే ఈయన సొమ్మేం పోద్దాం మరి నాకు అర్థం కాదు. ఏమైనా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉంటాయేమో మరి సిస్టర్ అని పిలవరు. ఇలాంటి పరిస్థితులు ఈనాడు ఉన్నది, ఒకప్పుడు కూడా జరిగింది. ఒకప్పుడు అలా జరిగినప్పుడు మందసం పట్టబడిందంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని ప్రభావం అక్కడ ఉండదు. దేవుడు అక్కడ నివసించటానికి, అటువంటి సంఘాల్లో, అటువంటి కుటుంబాల్లో ఉండటానికి ఇష్టపడడు, బయటికి వెళ్ళిపోతాడు అనే ఒక పాఠం మనకి నేర్పిస్తుంది. ఇక తర్వాత విషయం చూద్దాము. 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఫిలిస్తీయులు దేవుని మందసము పట్టుకొని, 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఫిలిస్తీయులు దేవుని మందసము పట్టుకొని ఎబెనెజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. చిన్నగా మందసాన్ని తీసుకెళ్ళిపోయి వారికి ఒక దాగోను అను దేవత గుడి ఉంది. ఆ దేవత గుడిలో, ఆ దేవత విగ్రహానికి ముందు ఈ మందసాన్ని పెట్టారు. ఫిలిస్తీన్లకు 5 ముఖ్య పట్టణాలు ఉన్నాయి. అంటే 5 ప్రధాన రాష్ట్రాలు అన్నమాట. ఆ 5 ప్రధాన రాష్ట్రాలు పక్క పేజీలోనే 6వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. 17వ వచనం మీరు చూడండి. అపరార్థమైన అర్పణగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అష్టోది వారి నిమిత్తము, అనగా అష్టోదు అను ఒక రాష్ట్రము. తర్వాత గాజా వారి నిమిత్తము, అనగా ఇది 2వ రాష్ట్రము. అస్కేలులోను వారి నిమిత్తము, అనగా ఇది 3వ రాష్ట్రము. 4 గాతు అనే ఒక రాష్ట్రము. తర్వాత 5వది ఎక్రోను అనే ఒక రాష్ట్రం. మొత్తం 7 రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఈ 5 రాష్ట్రాలు చాలా ప్రాముఖ్యముగా ఉండేవి అప్పుడు. ఈ 5 రాష్ట్రాలలో అష్టోదు అను రాష్ట్రమునకు ఈ మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయి దాగోను అను ఒక ఫేమ్ హౌస్ గుడి, టెంపుల్ ఉందన్నమాట అక్కడ. ఆ టెంపుల్లో పెట్టారు. అప్పటికే మంచి పబ్లిసిటీ ఉన్నటువంటి టెంపుల్ అది. అక్కడ పెట్టారు తీసుకెళ్ళి. పెట్టిన తర్వాత మరుసటి రోజు వెళ్ళి చూస్తే ఆ దేవత బోర్ల పడి మందసానికి నమస్కారం చేస్తున్నట్లు ఉంది. ఫిలిస్తీన్లో ఎవరో యాజకులో, మరి అక్కడ ఉన్నటువంటి పూజారులో, ఆ గుడిలో సేవ చేస్తున్నవారు ఎవరో అది చూసి ఆశ్చర్యపోయి ప్రజలను పిలుచుకొచ్చి మరలా ఆ విగ్రహాన్ని నిలిపి మందసం ఎదుట నిలవబెట్టారు. మరుసటి రోజు వెళ్ళి చూస్తే తల, కాళ్ళు, చేతులు నరికి పడవేసి ఉన్నాయి. ఇది చూసి కూడా ఫిలిస్తీన్లు భయపడలేదు. ఆ తర్వాత దేవుడు వారికి రహస్య స్థలముల యందు గడ్డలను పుట్టించాడంట. రహస్య స్థలములు అంటే ఇంకా మీకు ప్రత్యేకించి వివరించవసరం లేదు. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా భయంకరమైన గడ్డలు వచ్చేసాయి. అది ఒక రకమైన క్యాన్సర్ గడ్డలో మరి ఏమో మనకు తెలియదు, కానీ భయంకరమైన రోగముతో మొత్తాడంట. చాలా మంది చనిపోవటం జరిగింది. వారి పంటలు నాశనం చేయటానికి దేవుడు పందికొక్కులను పంపించాడు. పంటలు నాశనం అయిపోయి ఈ అష్టోదులు ఉన్నవారు, అమ్మో మందసము మన దగ్గర ఉండటం బట్టే ఇంత భయంకరమైన నష్టం కలిగింది అని వారు
భయపడిపోయి ఏం చేశారంటే ఫిలిస్తీన్ల సర్దారులతో ఈ విషయాన్ని మాట్లాడి, నాన్న కొంచెం వాటర్ తెచ్చి పెట్టండి. ఫిలిస్తీన్ల సర్దారులతో కొంచెము మాట్లాడి వాళ్ళు ఈ మందసమును అక్కడ నుండి గాతు అను రాష్ట్రమునకు పంపించేశారు. గాతు అను రాష్ట్రమును రాష్ట్రానికి పంపించేస్తే అక్కడ కూడా ఇదే పరిస్థితి. యెహోవా హస్తము వారికి భారముగా ఉందంట. అక్కడ కూడా వారికి గడ్డలు వచ్చేసాయి. ఇంకా భయపడటం మొదలుపెట్టారు. ఇదేదో యాదృచ్ఛికంగా జరగటం కాదు, వాస్తవంగానే జరుగుతుంది అని కొందరు అన్నారు. లేదు, ఏదో మనం తినేసి ఉంటాం, అందుకే ఈ గడ్డలు వస్తున్నాయి. ఏదో పంటలో మనం సరైన విత్తనాలు వేయలేదేమో, అందుకే ఈ పందుకొక్కులు వచ్చి తింటున్నాయి. కానీ యెహోవా మన మీద యుద్ధము చేస్తే ఆయన్ని పట్టుకొచ్చినప్పుడే మనల్ని పట్టుకోవాలి కదా అనే ఒక డిస్కషన్ వాళ్ళ మధ్య ప్రారంభమైపోయింది. గాతులోని ఇదే పరిస్థితి. తర్వాత అక్కడి నుంచి ఎక్రోనుకు తీసుకుని వెళ్ళారంట. 10వ వచనం, వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను ఈ జనులు చంపివేయవలనని వీరు ఇశ్రాయేలీల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరంట. ఎవరు తీసుకొని వచ్చారంటే ఫిలిస్తీన్లలో గాతు వారు తీసుకొచ్చారని. ఒక రాష్ట్రానికి మధ్య గొడవలు కూడా మొదలైపోతున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ కూడా గడ్డల రోగమే. 12వ వచనం చూస్తే, చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థులు కేకలు ఆకాశము వరకు వినబడేది. అసలు వేలల్లో చనిపోయారండి మందసాన్ని పట్టుకెళ్ళినందుకు ఫిలిస్తీన్ల జీవితంలో. అలాంటి మందసము దగ్గర ఫీనెహాసు ఓపిని వీళ్ళు వ్యభిచారం చేయడం అంటే మరి దేవుడు సహిస్తాడా? ఈరోజు మనము ఆల్టర్ మీద నిలబడి వాక్యము చెబుతున్నామని అంటే దేవుని ప్రతినిధిగా మనము నిలబడుతున్నాము. దేవుని ప్రతినిధిగా నిలబడి వాక్యము చెబుతున్న మనము వ్యభిచారపు చేష్టలు, వ్యభిచారపు ఆలోచనలు ఈనాడు సేవకులకి ఎలా వస్తున్నాయి? భయం లేని పెట్టంట బజార్లో గుడ్డు పెట్టిందంట. అలా ఉంది నాడు చాలా మంది విశ్వాసులు కానీ, క్రైస్తవులు కానీ, సంఘ పెద్దలు కానీ వారు చేస్తున్న పనులు. ఇంకా మనం ఆలోచన చేస్తే 6వ అధ్యాయానికి వస్తే, 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయానికి వస్తే, ఇంకా ఈ బాధలు భరించలేక ఫిలిస్తీన్లో ఉన్నటువంటి యాజకులు పిలిపించి, ఏం చేద్దాం, మీ మందసం మనకు భారంగా ఉంది, ఇలాగే మనము కొనసాగిస్తే ఇలాగే అంటే దాదాపు అప్పటికే ఫిలిస్తీన్ల దేశంలో మందసము 7 నెలలు ఉందంట. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీన్ల దేశమందు ఉండిన తర్వాత 7 నెలలకు కానీ వీళ్ళకి బుర్రకి వెలగలేదు. అమ్మో, ఈ మందసం వల్లనే మనకు జరుగుతుందని. అప్పుడు యాజకులు ఒక సలహా ఇచ్చారు. ఈ మందసము వలనే మనకు జరుగుతుందో లేదో మనం తెలుసుకోవాలంటే ముందు పాప పరిహారార్థముగా మనకు గడ్డలు వచ్చాయి కదా, పందుకొక్కులు వచ్చి పంటలు నాశనం చేసాయి కదా, మన ఫిలిస్తీన్లో 5 ముఖ్య పట్టణాలు ఉన్నాయి కదా, 5గురు సర్దారులు ఉన్నారు కదా, అందుకని 5 గడ్డలు బంగారపుతోను చేసి, గడ్డపు పోలికల్లోని బంగారపు ముద్దలుగా తయారు చేసి, పందుకొక్కులను బంగారంతో చేసి ఆ యెహోవా దేవునికి ఆ మందసమునకు అర్పణం అర్పించి కొత్త ఎడ్ల బండిని తయారు చేసి ఆ బండ్ల మీద ఈ మందసమును పెట్టి పాడి ఆవులను కట్టి పంపించేద్దాము. అది తిన్నగా ఇశ్రాయేలీలకు వెళ్ళే మార్గమును వెళ్ళిందనుకో, అప్పుడు మనం అనుకుందాము ఈ యెహోవా దేవుని వలనే మనకింత నష్టం కలిగిందని అనుకున్నారు. ఇదేదో బాగుందని చెప్పి వారు కొత్త బండి ఒకటి తయారు చేసి పాడి ఆవులను తెచ్చి మందసమును దాని మీద పెడితే అది నిజంగానే తిన్నగా ఇశ్రాయేలు వైపు, అది కూడా ఎటువైపు వెళ్తుందో తెలుసా? యాజకులు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నారో అటువైపు వెళ్తుంది. దాని వెంబడి సర్దారులు వెళ్ళారు. చివరి దాకా మీరు వినండి. గిత్తీయుడైన ఒబేదెదోము ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటో మనకు అర్థమవుతుంది. అటువైపు వెళ్తున్నప్పుడు ఈ 5గురు సర్దార్లు కూడా దాన్ని ఫాలో అయ్యారు. అది నిజముగానే ఇశ్రాయేలీల వైపు వెళ్ళటం చూసి ఇది నిజముగా దేవుని కార్యము, వారి దేవుడే మనల్ని ఇంతవరకు ఇబ్బంది పెట్టారని వాళ్ళు గ్రహించారట. ఇక చూడండి మందసం ఎక్కడికి వెళ్ళిందంటే తర్వాత
మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. బేత్షెమెషు వారు 18వ వచనం చదువుదాం. ప్రాకారము గల పట్టణములు వారేమి, పొలములోని గాని గ్రామములోని వారేమి, ఫిలిస్తీన్లు 5 సర్దారులు పట్టణములన్నిటినీ లెక్క చొప్పున బంగారు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో నున్నది. బేత్షెమెషు వారు యెహోవా మందసము తెరిచి చూడగా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కార్యం జరుగుతుంది. ఇది తిన్నగా ఇశ్రాయేలు దేశంలో ఉన్న బేత్షెమెషు వారు అను పట్టణం వైపు వెళ్తుంది. అక్కడ పట్టణపు వారు మందసమును తెరిచి చూశారట. తెరిచి చూచినందులకు యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖక్రాంతులేరు. అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు అని అనుకున్నారు. చూడండి, వేల మంది అక్కడ కూడా చనిపోయారు. ఇంతకీ బేత్షెమెషు వారు ఆ మందసాన్ని ఎందుకు తెరిచి చూశారు? అసలు బేత్షెమెషులో ఉన్నటువంటి ప్రజలు ఎవరో తెలుసా? యాజకులు. మీకు అర్థం అవటానికి యెహోషువ గ్రంథం అనుకుంటా 21వ అధ్యాయము 11వ వచనం చూడండి. యెహోషువ గ్రంథము ఈ బేత్షెమెషు వారు ఈ యెహోషువ భూమిని పంచినప్పుడు, చీట్లు వేసి భూమిని ఒక్కొక్క గోత్రానికి పంచినప్పుడు బేత్షెమెషు అనే ఒక ప్రాంతము యాజకులకు వచ్చినట్లుగా మనకి ఒక వచనం కనబడుతుంది. ఒకవేళ ఎవరికైనా వచనం తెలిస్తే మీరు నాకు సహాయం చేయొచ్చు చెప్పి. యెహోషువ గ్రంథము 21 అనుకుంటున్నాను. మరి క్షమించండి, రిఫరెన్స్ గుర్తు రావట్లేదు. నేను తర్వాత చూసానా వాట్సాప్లో పెడతాను. ఈ బేత్షెమెషు దగ్గర ఇశ్రాయేలీయులు యాజకములు చేస్తున్న వారికి ఆ స్థలము చీట్లలో వచ్చిందనమాట. అంటే మందసం తెరిచి చూడకూడదు అన్న జ్ఞానము ఎవరు కలిగి ఉంటారు అంటే యాజకులు కలిగి ఉంటారు. యాజకులు మందసాన్ని ముట్టుకోకూడదు. అసలు ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ మందసము దగ్గరికి సంవత్సరానికి ఒకసారి యాజకుడు లోపలికి అతి భయముతో అతి పరిశుద్ధతతో లోపలికి వెళ్ళాలి. అలాంటి మందసమును వీరు పట్టుకోవటం ఎందుకు, తెరవటం ఎందుకు? ముట్టుకుంటేనే చేస్తారు, మరి తెరవటం ఎందుకు అంటే లోపల మన్నాగల పాత్ర, అహరోను చేతికర్ర ఇవన్నీ ఉన్నాయి లోపల. ఆ ఉన్నాయో లేవో దేవుని ప్రభావం అంతా అందులోనే ఉంది. అది పట్టుకొని పోయారేమో అని తెరిచి చూశారు. అది అమాయకత్వం అని అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటంటే మందసమును ముట్టుకోకూడదు. అది ముట్టుకోకుండా ఉండటానికి అటు ఇటు ఉంగరములుగా పెట్టి 2 కర్రలను ఇటు నుంచి అటు పెట్టి దాన్ని మోయాలి. అలాంటిది ఆ మందసమును ముట్టుకోవటం, ఆ మందసపు పెట్టెను తెరవటము వారు చేసిన పెద్ద తప్పు. చాలా మంది అక్కడ చనిపోయారు. ఇంకా ఆ దెబ్బతో ఇశ్రాయేలీయులు భయపడిపోయారండి. మీరు అన్నా 21:27 కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే ఈ మందసం ఎప్పుడైతే బేత్షెమెషు వారి దగ్గర నష్టము కలుగు చేసిందో వీళ్ళు వెంటనే ఏం చేశారంటే అక్కడి నుంచి దానిని ఒక యాజకుని ఇంటిలోనికి పంపించేశారు. చూద్దాం ఆ వచనం కూడా. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. అంతటా కిర్యాతారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకే అతని కుమారుడైన ఏలియాజరును ప్రతిష్ఠించిరి. మందసమును తీసుకెళ్లి ఎక్కడ పెట్టారంటే అబీనాదాబు ఇంట్లో పెట్టారు. ఆయన యాజకుడు, లేవి గోత్రికుడు. ఆ ఇంటిలో దాదాపుగా 100 ఏళ్ళు ఉందండి.
దాదాపుగా 100 ఏళ్ళు కాదు, దాదాపు ఒక 70-80 ఏళ్ళకు పైబడి ఆ మందసం అక్కడ ఉంది. అన్ని సంవత్సరాలు ఆ మందసం ఉన్నప్పుడు ఒక లేవీయుడు, అందులోకి యాజక ధర్మం ఎరిగినవాడు, ప్రతిష్ఠించబడినవాడు, అతనికి కూడా ఆశీర్వాదం కలగలేదు. ఓబేదెదోము కలిగినట్లు అతనికి కూడా ఆశీర్వాదము లేదు. మందసాన్ని ముట్టుకున్నందుకు చేస్తున్నారు, మందసం వచ్చినందుకు ఆశీర్వాదం లేని పరిస్థితి ఈయనకి కనబడుతుంది. ఇక మొదటి సమయాల గ్రంథాన్ని ఇక్కడ మనం ముగించుకొని రెండవ సమయాల గ్రంథానికి వెళ్ళిపోదాము. రెండవ సమయాల గ్రంథానికి వచ్చేసరికి ఏమైందంటే, రాజుగా దావీదు అభిషేకించబడ్డాడు. మనందరికీ తెలుసు. సమూయేలు రాజుగా ఉన్నంత కాలము ఈ మందసమును గురించి ఆయన పట్టించుకోలేదు. కానీ దావీదు రాజు అయిన తర్వాత మందసం అంటే ఆయనకి ఎంత ఇష్టమో, మందసము అంటే అనగా దేవుడు అంటే ఎంత ఇష్టమో దావీదుకి, మందసాన్ని తిరిగి తెచ్చుకోవాలనుకున్నాడు. రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము మనం చూద్దాం. 6వ అధ్యాయం. తర్వాత దావీదు ఇశ్రాయేలీల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకొని, ఈ మాటలు మీరు వినండి, 30,000 మంది శూరులను ఏర్పాటు చేసుకొని బయలుదేరి కేరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దకు వారందరితో కూడా బయల యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసము కొత్త బండి మీకు ఎక్కించి గిబియోనులోనున్న అబీనాదాబు యొక్క ఇంటి నుండి దాన్ని తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులను ఉజ్జాయిను అహోయును ఆ కొత్త బండిని తోలిరి. ఇక్కడ మొత్తం అంతా చదువుకుంటే మనకు లేట్ అవుతుంది. తర్వాత దావీదు సితారాను వాయిస్తుంటుంటాడుగా, తంబూలతోను మృదంగములతోను పెద్ద తాళముతోను 30,000 మంది శూరులతోను మందసాన్ని తీసుకొస్తుంటుంటే దావీదు నాట్యమాడటం ప్రారంభించాడు. 5వ వచనం మనం చదివితే, దావీదును ఇశ్రాయేలులందరూ సరళ వృక్షపు కర్రలతోను చేయబడిన నానా విధములైన సితారలతోను స్వరమండలములతోను తంబూరులతోను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. ఇలా నాట్యమాడుతూ వెళ్తూ ఉంటుంటే మధ్యలో ఎడ్లు కాలు జారి మందసము పడిపోబోయిందంట. ఉజ్జా పట్టుకున్నాడు, అంతే, పట్టుకుని అన్నీ చచ్చిపోయాడు. దానికి దావీదుకి దడ పుట్టింది కదండి, మందసాన్ని తీసుకెళ్తే ఇంకేమవుతుందని చెప్పి మందసం అక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్ళక ముందుకి తీసుకెళ్ళ. ఇప్పుడు దావీదు ఏమైనా తప్పు చేశాడా? మీరు ఆలోచించండి. అసలు మందసం ఎందుకు జారిందో తెలుసా? ఎడ్ల కాలు జారబట్టి జారిందని కాదు. అసలు మందసం జారటానికి గల ఒక కారణం ఉంది. ఏంటంటే, మందసాన్ని తీసుకురావాలంటే యాజకులను తీసుకొని వెళ్ళి మందసాన్ని తీసుకొని రావాలి. దేవుడు సేవకులను ఎందుకు అభిషేకిస్తాడు? ఆ పని వారు చేయాలి. ప్రతి ఒక్కరు చేసేస్తాను అనకూడదు. అదొక పాఠం ఇక్కడ. దావీదు నేను రాజును కదా, 30,000 మంది సూర్యులను వేసుకొని పెద్ద ఉత్సవంతో తీసుకొస్తానని అనుకుంటున్నాడు. కానీ ఆయన పాటలు కానీ, ఆయన ఆరాధన కానీ, ఆయన నాట్యం కానీ దేవుడు అక్కడ ఆయనకు నచ్చలేదు. అందుకే నా మందసం వాళ్ళ దగ్గర ఉండకూడదు అనుకున్నాడు. జారిపోతుంటే ఉజ్జా పోయి పట్టుకున్నాడు. పట్టుకున్నందుకు అక్కడికక్కడ ఆయన చనిపోయాడు. ఉజ్జా పట్టుకోవడం కూడా తప్పే. అసలు మందసం ఎవరు పట్టుకోవాలంటే లేవీలు మాత్రమే పట్టుకోవాలి. అఫ్కోర్స్ ఉజ్జా కూడా లేవీడే. కానీ ఎందుకు పట్టుకున్నాడనంటే, పడిపోతుందని మంచి ఉద్దేశమేని అనుకుంటాము. మందసమును లేవీలు కూడా డైరెక్ట్గా పట్టుకోకూడదు. దానికి ఒక పద్ధతి లేవీ కాండంలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ విధముగా ఉజ్జా చనిపోవడం చూసి మందసము ఇంకా తీసుకెళ్ళలేక ఏం చేశారంటే, తిన్నగా అక్కడికి దగ్గరలోనే, అంటే మీరు చూడండి 10వ వచనం చదువుతున్నాను, 2వ సమూయేలు 6:10. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. అక్కడికి దగ్గరలో ఓబేదెదోము అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే గిత్తీయుడు. గిత్తీయుడు అంటే గాతువాడు అని అర్థం. గాతు అనేది ఏ సిటీకి సంబంధించినది? ఫిలిస్తీన్లలో ఒక ముఖ్య పట్టణం. అది కూడా ఆయన అన్యుడండి, యూదుడు గాడు. ఓబేదెదోము అన్యుడు. ఒక అన్యుడు ఇంటిలో అది పెట్టేశారు. ఇంకా పెట్టేసిన తర్వాత 3 నెలలకి ఆయన పరిస్థితి చూడాలి.
ఇంట్లో ఒక పూట తింటే రెండో పూటకు ఉండేది కాదు, ఒకేసారి 1000 మందికి భోజనం పెట్టేంత సమృద్ధి వచ్చింది. ఆయన పేరు మీద పొలాలు లేవు, ఏమీ లేవు, సమృద్ధి అయిన ల్యాండ్ కొనుక్కున్నాడు. 3 నెలల్లో ఆయన పరిస్థితి తారుమారు అయిపోయింది. అసలు ఆయన ఆశీర్వదించబడుతున్న సంగతి దావీదు వరకు వెళ్ళిపోయింది. దావీదు విన్నాడంటే అతడు గొప్పగా ఆశీర్వదించబడుతున్నాడయ్యా, మందసం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది మొదలు బహుగా దీవించబడుతున్నాడు. ఉదయం అనుకోకుండా నేను నా భార్య మాట్లాడుకుంటున్నాం. ఆ ఇల్లు వాడికి కలిసి రాకే మనకు అమ్మేశాడు, ఆడు వానరుగా ఉన్నప్పుడు వాడికి ఏం జరగలేదు, మనకు అమ్మేశాక మనకి ఆ పరిస్థితులు వచ్చాయి అని. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటుందా అంటే, ఇప్పుడు మాకు తెనాల్లో ప్రాపర్టీ ఉంది కదా, అది మొదట వాడి పేరు మీద ఉన్నప్పుడు వాడికి సరిగ్గా జరగలేదు, చాలా అప్పులు పాలైపోయి చచ్చిపోదాం అన్నంత పరిస్థితి వచ్చింది. ఆడి చచ్చిపోదాం అనుకున్నందుకే నేను కొనుక్కున్నా. మనం కొనుక్కున్న తర్వాత నుంచి మనము చాలా అప్పులు అయిపోవటం మొదలు పెట్టాము. మన దగ్గర కూడా ఉంచుకోవద్దు, అమ్మేద్దాం అని అంటే మన అవసరాన్ని బట్టి అమ్మేద్దాం. కానీ ఆ ఇల్లు వల్ల మనకు చెడుకు రాలేదు. మన క్రైస్తవులందరూ నమ్మాల్సింది ఏంటో తెలుసా? వాస్తులు కాదు నమ్మాల్సింది, అష్టదిక్పాలకులు ఉన్నారని. ఇదొక పెద్ద శాస్త్రము, దీని మీద ఒక పెద్ద పనికి మాలిన బోధ. అష్టదిక్పాలకులా మనకు పాలకుడు యేసయ్య, మనకు పాలకుడు. ఇంటి బయటను కొంతమంది బోర్డు పెట్టుకుంటారు, ఈ గృహమునకు క్రీస్తే అధిపతి అని. మళ్ళా ఇంటి వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం ఎందుకు? దేవుని మహాకృపను బట్టి నేను పెళ్లి చేసుకున్న డేటు, ఆ డేట్లో ఎవరు పెళ్లి చేసుకోరట. నేనే ఈ డేటే నాకు అనుకూలంగా ఉందని పెళ్లి చేసుకున్నాను. మరి నేను నా భార్య బాగానే ఉన్నాం. గుంటూరు జిల్లాలో కొల్లిపర అనే ప్రాంతంలో 2006లో ఒక ఇంట్లో రెంట్ కడిగితే చాలా తక్కువ చెప్పారు. ఆశ్చర్యపోయి మేము ఇంట్లోకి వెళ్ళబోతుంటా చుట్టుపక్కల చెప్పారు, అయ్యా ఆ ఇంట్లోకి వచ్చినాడు ఎవడు కూడా 3 నెలల కంటే ఎక్కువ బ్రతకట్లేదని. అందరూ వెళ్ళొద్దు అంటున్నారు. నాకేమో ఇంటి అద్దె తక్కువ, వెళ్ళిపోదాం మనకేముంది ఎట్లాంటిదని ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాయి. దాదాపు 1.5 సంవత్సరం ఉన్నాను, కనీసం అనారోగ్యం కూడా జరిగిపోలేదు. మనం ఎట్లాంటివన్నీ నమ్మకూడదు. అష్టదిక్పాలకులు ఉంటే ఉన్నారు, మన పాలకుడు యేసయ్య. అలాంటి పాలకుడైన యేసయ్య మన నుండి దూరం అయిపోతున్నాడేమో. దూరం అయిపోతే ఆశీర్వాదం పోతుంది, కానీ ఆయన మనలోనికి వస్తే ఆశీర్వాదం ఎందుకు పోతుంది? ఇంకా ఆశీర్వదించబడతాం. ఒబేదేదోము ఇంటిలోనికి దేవుని మందసము రాగానే 3 నెలల్లో ఆశీర్వదించబడ్డాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడు? ఏ కారణం చేత ఆశీర్వదించబడ్డాడు? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? మీరు ఎప్పుడైనా దాని మీద ఒక దృష్టి పెట్టారా? ఒబేదేదోము ఆశీర్వదించబడటానికి ఒక గల కారణం ఏమిటి? అది అన్యుడై ఉండి 3 నెలలలో ఒబేదేదోముతో మనం కనుక ఇంటర్వ్యూ చేస్తే, మీరు మొదటి దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము, 25వ అధ్యాయము, 27 అధ్యాయం వరకు కూడా మీరు చదువుకోండి. 25 నుంచి 26, 27 వరకు. ఒబేదేదోము ఈ మందసము ఒబేదేదోము ఇంటి నుండి మరలా ఇశ్రాయేలు దేశంలోనికి వెళ్ళటానికి ఒబేదేదోము యాజకులతో పాటు నిలవబెట్టుకున్నారు. ఎందుకు నిలవబెట్టుకున్నారో కన్యుణ్ణి అని అంటే, ఒబేదేదోము చెబుతున్నాడు, అయ్యా మందసము మా ఇంట్లోనికి వచ్చేటప్పుడు మేము కూడా భయపడ్డాం. ఈ మందసము ఇశ్రాయేలు దేశంలో ఉంటే ఇశ్రాయేలు నశించారు. అష్టోదులు ఉన్నప్పుడు వాళ్ళు గడ్డలతో బాధపడ్డారు, గాతులో ఉన్నప్పుడు వాళ్ళు గడ్డలతో బాధపడ్డారు, ఎక్రోన్లో ఉన్నప్పుడు వాళ్ళు గడ్డలతో బాధపడ్డారు, పంట పొలాలకు నష్టం వచ్చాయి. అది బెత్షెమెషుకు వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది చనిపోయారు. చాలా కాలము అబీనాదాబు ఇంట్లో ఉన్న అతనికి ఏ ఆశీర్వాదము రాలేదు. మరి నా దగ్గరికి వస్తే నాకేముంటుంది అని నేను అనుకోలేదయ్యా. ఆ మందసము మా ఇంటికి రాగానే దేవుడు నా ఇంట్లోనికి వచ్చాడని నేను సంబరపడిపోయాను. దేవుడు నా గృహంలోనికి వచ్చాడని నేను ఆనందించాను. వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు నేను నా కుటుంబం ఆయన స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. మందసం మా ఇంట్లో ఉందన్న ఆనందముతో తృష్ణ కలిగి సమృద్ధిగా మేము దీవించబడ్డామయ్యా అని చెప్పాడు. నిజంగానే చూస్తే ప్రతీది దావీదు ఒబేదేదోమును అడిగి, మందసం అక్కడి నుంచి ఎలా తీసుకురావాలి అడగండి అని అంటే ఒబేదేదోము చెప్పటము, యాజకులు అలా చేయటము. పరిస్థితి ఎలాగైపోయిందో తెలుసా? యాజకులు చెబితే అన్యులు చేయాలి, యాజకులు చెప్తే ఇశ్రాయేలు ప్రజలు చేయాలి. అలాంటిది ఒక అన్యుడు దేవుని దగ్గర ఎలా ఉండాలో క్రైస్తవులకు చెప్పాల్సిన పరిస్థితి ఈనాడు రాలేదు.
ఈనాడు రాలేదు. ఒకసారట మా ఫ్రెండ్ చెప్పాడు, ఇది ఒక పాస్టర్ గారు ఒక వ్యక్తిని భయంకరంగా తిట్టి వారి మీద లేనిపోని మాటలన్నీ మాట్లాడేసి నిందలన్నీ వేసేసి మాట్లాడాడంట. ఒక పాస్టర్ గారి భార్య ఇద్దరును. ఆ పక్కనే ఉన్న అన్యుడు పాస్టర్ గారిని అన్నాడు, అయ్యా మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, మీరే ఎలాగుంటే ఎలాగా అని. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది, క్రైస్తవుల పరిస్థితి మన ఇండియాలో. అన్యులు మనకి బుద్ధి చెబుతున్నారు వీడియోలు పెట్టి. పాస్టర్ అంట వీడు, దేవుని సేవకుడు అంట వీడు, క్రైస్తవుడు అంట, దేవుని మందిరానికి వెళ్తారట, మరి ఇట్లాంటి పనులు చేస్తున్నారేంటి? ఒకప్పుడు క్రైస్తవులకు ఎటువంటి సాక్ష్యం ఉంది, ఇప్పుడు క్రైస్తవులకు ఎటువంటి సాక్ష్యం ఉంది సమాజంలో? కారణం ఏంటి? భయం లేదు దేవుడు అంటే మనకి. ఒబేదెదోము భయపడ్డాడు, అన్యుడు దేవునికి భయపడ్డాడు. మందసం ఎప్పుడైతే ఆయన గృహంలోనికి వచ్చిందో, పరిశుద్ధంగా ఉంటేనే కదా అక్కడ మందసం ఉంటుంది. అంటే ఒబేదెదోము ఇంట్లో పరిశుద్ధత ఉన్నది. దేవునికి భయపడ్డాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. ప్రతిరోజు దేవుని స్తుతించాడు, ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించాడు. ఇంతమందికి నష్టం కలుగజేసిన మందసము నాకు నష్టము కలుగజేయదనే గొప్ప విశ్వాసమును కనపరిచాడు ఒబేదెదోము. అందుకే ఒబేదెదోము ఆశీర్వదించబడ్డాడు. దావీదు నాట్యం ఆడటం తప్పు కాదు. దానికి ముందు మందసం ఇశ్రాయేలీల నుంచి ఎక్కడ నుండి మందసం ఫస్ట్ పట్టుకొని వచ్చినప్పుడు దావీదు నాట్యం ఆడాడు, సితారాలు వాయించాడు, ఇవన్నీ మంచిదే. దానిని బట్టి మందసము ఉజ్జాను చంపలేదు. మరి తర్వాత కూడా దావీదు నాట్యం ఆడాడు, ఎక్కడి నుంచి? ఒబేదెదోము ఇంటి నుంచి తీసుకొస్తున్నప్పుడు. కారణం ఏంటి అనంటే, ఒక పద్ధతి ప్రకారంగా యాజకులను ఏర్పాటు చేసుకుని వాక్య ప్రకారముగా ధర్మశాస్త్ర ప్రకారముగా మందసమును తీసుకుని రావటం ప్రారంభించారు. అప్పుడు వాళ్ళు స్తుతించి ఆరాధించి గంతులు వేసి నాట్యం ఆడుతూ ఉంటే ఎటువంటి ప్రమాదము జరగకుండా మందసము మరలా తిరిగి వచ్చింది. ఒబేదెదోము ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే మందసం ఉందన్న భయము, మందసం ఉంది కాబట్టి పరిశుద్ధత, మందసం ఉన్నది కాబట్టి స్తుతి ఆరాధన జరుగుతుంది. 3 నెలల్లో అతని పరిస్థితి మారిపోయింది. మనము కూడా మన కుటుంబాల్లో, మన సంఘాల్లో దేవుని భయముతో దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడనే విశ్వాసముతో ఉంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నాకు చాలా క్లిష్ట పరిస్థితులు నా జీవితంలో వచ్చాయి. ఎలాంటిదంటే వితిన్ 24 అవర్స్లో 4 లక్షల రూపాయలు కట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. వితిన్ 24 అవర్స్లో 8 లక్షలు కట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ దేవుడు గొప్ప అద్భుతాలే నా జీవితంలో జరిగించాడు. ఒక సాక్ష్యాన్ని నేను చెప్పి ముగిస్తాను. సింగపూర్లో నా భార్యకు 2వసారి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. మొదటి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో చేసాము, 2వసారి సింగపూర్లో చేసినప్పుడు వారు మాకు వేసినటువంటి బిల్లు $47,570 మాకు బిల్లు వేశారు. $47,570, దాదాపు 36 లక్షల రూపాయలు. చిల్లిగా అవ్వలేదు మా దగ్గర కొట్టడానికి. మా జీతాలు, మా ఇంటద్దెలకి, పిల్లల చదువులకి, నాకున్న లోన్లు కట్టుకోవడానికే సరిపోతుంది. ఇంకా అది మనం తీర్చాలి అంటే కనీసం ఇంకొక 5 ఏళ్ళు సింగపూర్లో ఇద్దరం పనిచేస్తే తప్ప తీర్చలేము. ప్రార్థన చేశాము, ఎలా తీర్చగలం ఈ అప్పు అని. ఆ బిల్లు ఇచ్చినప్పుడు కళ్ళు జిగ్గుమన్నాయి మాకు. అసలు ఇంటికి వచ్చి భోజనం చేసి ఏం మాట్లాడుకోలేదు, ఒకరికొకరు. ఆ బిల్లు ఎలా తీర్చాలో తెలియలేదు, వచ్చి పడుకుని పోయాం. సరిగ్గా 4 రోజుల తర్వాత ఇంకొక బిల్లు వచ్చింది. మీరు కట్టాల్సింది కేవలం $179 మాత్రమే అని. $47,570 ఎక్కడ, $179 ఎక్కడ? ఎందుకు? ఏ కారణం చేస్తానంటే, ఎప్పుడో 2012లో నా భార్య సార్స్ 2003లో సార్స్ అనే ఒక వ్యాధి, కరోనా లాంటి వ్యాధి సింగపూర్ దేశం అంతా వచ్చింది. ఆ వ్యాధి ఉన్నవాడి దగ్గరికి వెళ్తే చాలు చచ్చిపోయేవారు జనాలు. కరోనా అయినా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని ఇంజక్షన్లు వేసుకొని వ్యాక్సిన్లు వేసుకొని బ్రతకొచ్చేమో, కానీ అది బ్రతికే అవకాశం కూడా లేదు.
అలాంటి టైంలో ఆమె పేషెంట్ల దగ్గర డేర్గా పనిచేసిందని ప్రెసిడెంట్ అవార్డు ఇచ్చారు, వెండి నాణ్యం ఇచ్చారు. ఆ అవార్డు ఆమెకు ఉన్నది, అది హిస్టరీలో ఉందన్నమాట. ప్రెసిడెంట్తో ఒక ఫోటో కూడా తీసి ఉన్నది ఆమెది. ఈమె సార్స్ ఫైట్ అవార్డు కలిగిన ఆమె. ఈమెకి ఎట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ బిల్లు చేయకూడదని చెప్పి బిల్లు మొత్తం కొట్టేసి ఓన్లీ 179 రూపాయలు మాత్రమే కట్టించుకున్నారు. దేవుడు అటువంటి గొప్ప కార్యాలు జరిగించాడు. తమ్ముడు కొద్దిగా ఆగిపోయింది, మీది మాట ఆగిపోయింది మధ్యలో, మాట ఆగిందన్నా? పర్లేదు, రికార్డ్ అవుతుంది, డోంట్ వరీ. ఓకే, సరే. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేయుటకు సమర్థుడు. ఈరోజు డేటు మీరు గుర్తుపెట్టుకోనండి. 3 నెలల్లో ఈరోజు వాక్యం వినటానికి వచ్చిన మీరు, జూమ్లో జాయిన్ అయిన నేను, 3 నెలల్లో మన పరిస్థితి మారిపోతుంది. నిన్న కాక మొన్న దినాన ఒక వాక్యం చెప్పాను, 24 గంటల్లో దేవుడు గొప్ప కార్యం చేయగలరని. నిజంగానే 24 గంటలు గడవక మునిపే నా జీవితంలో కార్యం జరిగింది. మీ జీవితంలో కూడా ఇంకొక 3 నెలలు దేవుణ్ణి ఘనముగా ఆరాధించండి, దేవుని భయముతో ఉండండి, దేవుని పరిశుద్ధ సన్నిధికి ఇవ్వాల్సినంత విలువ ఇవ్వండి. ఖచ్చితంగా 3 నెలల్లో మన పరిస్థితిని మార్చే దేవుని మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఒక అన్యుడు ఆశీర్వదించబడ్డాడు. మనం యేసు రక్తము చేత కడగబడిన వారము. యేసు మనలో జీవిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మనం ఇంకెంతగా ఆశీర్వదించబడాలి. లోక ఆశీర్వాదాలే కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో మనము దీవించబడాలి. ఉబేదేదము పొందిన ఆశీర్వాదము మనము ఈ దినమందు పొందుదము గాక. 3 నెలల్లో మన పరిస్థితి దేవుడు మార్చును గాక. ప్రార్థన చేసుకుందాం రండి. 2 నిమిషాలు వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, సర్వశక్తివంతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. మహోన్నతుడవు, మహాగణుడవు, మహిమానితుడవు నాయన, నీకు స్తోత్రాలు. మన దినమున ప్రార్థించాము, 24 గంటల్లో ఒక గొప్ప అద్భుత కార్యమును జరిగించావు నాయన. ఇదిగో ఈ దినమందు వర్తమానంలో 3 నెలలలో ఉబేదేదము పరిస్థితిని మార్చేశావు. ఒక అన్యుడు యాజకుల గుంపులో నిలబడగలిగిన స్థితికి తీసుకొచ్చావు నాయన. నిజంగానే ఈనాడు అనేకమైన అన్యజనులని సేవ చేయగలిగిన యాజక గుంపులో ఉంచావు, నీకు స్తోత్రాలు. అనేక ఉబేదేదములు తయారు చేసావు, నీకు స్తోత్రాలు. అయినా ఈనాడు చాలా మంది ఉబేదేదము కాపాడుకున్న పరిశుద్ధతను కాపాడుకొనక ప్రభావము లేని అభినాదాబు వలెను, అయా మందసం పట్ల ప్రవర్తించవలసిన ప్రవర్తన ప్రకారంగా కాకుండా ఉజ్జావలను నిర్జీవులై ఉన్నారు తండ్రి. మందిరం అంటే భయం లేని స్థితిలో ఉన్నారు. మందిరములో రాజకీయాలు చేస్తూ బలహీనులైపోతున్నారు. ఇదిగో నాయన, ఉబేదేదము పొందిన ఆశీర్వాదము మా సంఘాల్లో, మా పరిచర్యలో, మా కుటుంబాల్లో ఉండినట్లు సహాయం చేయండి. 3 నెలలలో గొప్ప కార్యములు చేసి, అద్భుతములు చేసి మా పరిస్థితులను మార్చమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.